లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి అంటాం. లంబోదరం అంటే ఏంటి? పెద్ద పొట్ట అని అంతేనండి. ఉదరం, లంబోదరం పెద్ద పొట్ట. బదరీ అంటే రేగు, రేగు చెట్టు, రేగు చెట్టు ఏంటి. లంబోదరానికి బదరీ రేగుకి సంబంధం ఏంటి అంటే, రేగాకు మనం తిన్నా, వాసన చూసినా, చేసిన ఉదర వ్యాధులు రావని అర్థం. ఓకే. ఇంకోటి ఏంటంటే భుక్త్వాతు బదరీ ఫలం. భుక్త్వాతు అంటే భోజనానంతరం రేగుపండు తింటే ఉదర వ్యాధులు రావని అర్థం. ఎప్పుడు మన సంక్రాంతికి వచ్చే రేగుపళ్ళు అవి దేశవాళీ పళ్ళు. ఓకే. కాశీరేకాయలు ఉన్నాయి మన 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 చుట్టూ దొరికే పళ్ళు సంక్రాంతి అప్పుడు వస్తాయి. భోగిపళ్ళు అందుకు పోతాం. ఆ సీజన్ అంతా కూడా రోజు భోజనం చేశాక ఒక పండే, భోజనం చేశాక ఒక రేగుపండు తిన్నాం అనుకోండి, ఉదర వ్యాధులు రావు. ఉదర సంబంధ వ్యాధులన్నీ పోతాయి, పోతాయి, రావు. అందుకు లంబోదరం బదరీపత్రం పూజ అన్నారు. ఇప్పుడు లేదంటే రేగాకు ఉందనుకోండి, రేగాకులు మనం నూరి మిరియాలు వేసి, అంటే 100 గ్రాములు రేగాకులు, ఒక 10 గ్రాములు మిరియాలు ఎందుకంటే ప్రధానంగా వేస్తామంటే, మిరియం ఏం చేస్తుంటే అనుపానం. అది ఆ పదార్థం ఎక్కడ పని చేయాలో అక్కడ తీసుకెళ్ళి పని చేయిస్తారు అనమాట. దాంట్లో ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ ఉంటాయని చెప్తారు. అయితే అందుకు మిరియం ప్రధానికి అనుపానంగా ఇస్తాం మనం. ఆ మందు కరెక్ట్గా వెళ్ళి ఆ లివర్ మీద పనిచేస్తామండి. అలా ఏంటంటే ఆ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రేగాకులు ఒక 50 గ్రాములు రేగాకులు, ఒక 10 గ్రాములు మిరియాలు పొడి వేసి ఉంచుకొని, ఒక చిటికెడు పొడి వేడి నీళ్ళు వేసి తాగారనుకోండి, లివర్ సంబంధించిన తగ్గుతాయి. కామెరి కానీ, జీర్ణం సరిగ్గా లేకపోవడం, లేకపోతే ఫ్యాటీ లివరు, ఇలాంటివి తగ్గుతాయి అన్నమాట. చెక్ చేసుకోవచ్చు. అందరికీ ఉన్న సమస్య ఏంటంటే ఒబెసిటీ, లావు తగ్గాలనేది పెద్ద టార్గెట్, అందరికీ పెద్ద కాన్సెప్ట్, అందరికీ ఇబ్బందులే. మనం ఆకులు ఏంటంటే రేగుపళ్ళు ఉంటాయి కదా, రేగుపళ్ళు గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జు తీసుకొని, ఆ గుజ్జు మనం ఎండబెడితే ఒడియాలు అయిపోతాయి. మామూలుగా అయితే మనం రేగుడియాలు పెట్టుకుంటాం కదా, అసలు రేగుడియాలు పిల్లలప్పుడు తినేవాళ్ళు మనం అందరం ఉన్నాయి. అందరి ఇళ్ళు రేగుడియాలు ఉంటే అందరి ఇళ్ళల్లో రేగుడియాలు పెట్టేవారు అండి. రేగుడియాలు తినేవాళ్ళు అప్పుడప్పుడు. ఆ రేగుడిని తినడం ఎవరికి ఒళ్ళు వచ్చేది కదనమాట. ఇప్పుడు రేగుడిని తింటే ఒళ్ళు తగ్గిపోద్ది. యాక్చువల్గా ఏంటంటే రేగుడిని తింటే ఒళ్ళు రాదండి. ఏంటి ఒళ్ళు వచ్చాక ఏం చేయాలంటే రేగుడిని తిని గంజి తాగాలి. రేగుడిని తిని రోజు మధ్యాహ్నం పూట ఒక రేగుడిని తిని గంజి తాగామనుకోండి, ఒళ్ళు తగ్గిపోతాడు. ఒక 2 నెలలు 3 నెలలు తాగాలి. ఒకరోజు తాగేసి మళ్ళీ కట్ట ఎక్కితే పని అవ్వదు. కానీ 2-3 నెలలు 4 నెలలు తాగామనుకోండి, ఓ రేగుడిని తినడం, మధ్యాహ్నం గంజి తాగడం. తాగితే అంటే మధ్యాహ్నం ఇంకేం తినకూడదు అర్థం. పొద్దున భోజనం చేసేసారు, సాయంత్రం భోజనం చేసేసారు, మధ్యాహ్నం చక్కగా రేగుడియం, మధ్యాహ్నం ఇంకేం తినకుండా రేగుడిని తినేసి ఒక గ్లాస్ గంజి తాగేయడమే. తాగితే మొత్తం ఒళ్ళు తగ్గిపోద్ది, ఫ్యాట్ అంతా బర్న్ అయిపోతుంది. సింపుల్ కదా. దానికోసం కలర్స్ ఉన్నాయి, ఇవన్నీ లక్షలు ఖర్చు పెడుతున్నాం. ఆ లైఫ్లు ఈ లైఫ్లు అని మన లైఫ్లు పోతుంటాయి. రేగుడియాలు రేగుపళ్ళు దొరికినప్పుడు రేగుడియాలు పచ్చడి, రేగుడియాలు బెస్ట్ అనమాట. తీసుకుని ఎండబెట్టుకుంటే మనకి 1 సంవత్సరం ఉంటాయి, పడవు, బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. రోజుకో వడియం అలా అన్నమాట. అలాగే రేగుపళ్ళు ఉంటాయి కదా, రేగుపళ్ళు ఎండబెట్టేసి పొడి కొట్టేసి జల్లించేస్తే గింజలన్నీ ముక్కలు వెళ్ళిపోతాయి, ఆ పొడి దిగిపోద్ది. ఆ పొడి బెల్లం వేసేసి చిన్న ఉండలు చేసేచ్చండి, లడ్డూలాగా, ఏంటంటే చాక్లెట్ లాగా చేసి ఉంచుకోవచ్చు అన్నమాట. 1 సంవత్సరం ఉంటాయి. ఇప్పుడు లేడీస్లో వైట్ డిశ్చార్జ్ అవుతుంది అనుకోండి, రోజు పొద్దున సాయంత్రం తిన్నాను అనుకోండి, ఒక 20 days అలా తింటే వైట్ డిశ్చార్జ్ తగ్గిపోద్ది అనమాట. రేగుపళ్ళు, ఎండిపోయిన పళ్ళు ఎండబెట్టేసి పళ్ళు దంచేసి శుభ్రంగా పొడి జల్లించేసి పొడి వస్తుంది. ఆ పొడి 100 గ్రాములు అనుకోండి, 100 గ్రాములు బెల్లం వేసి, బెల్లం పాకం పెట్టి పొడి వేసేసి ముద్ర పాకం పెట్టి చాక్లెట్లు చేసుకుని అనుకోండి, రోజు చప్పరం చేయడమే, పొద్దున్న సాయంత్రం పట్టింది, వైట్ డిశ్చార్జ్ తగ్గిపోద్ది. అలాగే ఆల్బమిన్ పోతుంటుంది, ఆల్బమిన్ 2+, 3+ అలా మనకి వస్తుంటుంది రిపోర్ట్లలో. అలా వచ్చినప్పుడు కూడా ఈ తింటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఆ ఆల్బమిన్ ప్రాబ్లం సెట్ అయిపోతుంది. కొంచెం పెద్దవాళ్ళకి, ఏజ్లో వాళ్ళకి కొంచెం డయాబెటిక్, అన్ని కాంప్లికేట్, ఎక్కువ షుగరు, బీపీ, థైరాయిడ్ అన్నీ ఉన్నప్పుడు, కిడ్నీ ప్రాబ్లం, ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, యూరిన్ ఒక్కోసారి ఏదైనా ఐసీయూలో జాయిన్ అయిపోయిన తర్వాత బయటికి వచ్చినప్పుడు యూరిన్ బ్యాగ్ వేసినప్పుడు అందులోంచి వైట్గా వస్తుంటుంది.
అలాంటి కండిషన్లో ఇది కొంచెం కరగొట్టి వాటర్తో వేసాం అనుకోండి తగ్గిపోతుంది. అలా వైట్ డిశ్చార్జ్ కానీ లేకపోతే ఆల్బమ్ పోవడం కానీ లేదా యూరిన్ బ్యాగ్ వేసినప్పుడు ఆ వైట్గా పోతున్నప్పుడు కానీ ఇవి వేస్తే పొద్దున్న సాయంత్రం వేసాం అనుకోండి ఒక వారం 10 రోజులు చాలా ఎక్కువ రోజులు వేయక్కల తగ్గిపోతుంది. లేడీస్ ప్రాబ్లం అయితే ఒక 40 days వాడండి, ఇంక మళ్ళీ లైఫ్లో వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం ఉండదన్నమాట. అలా సింపుల్. రేగుపళ్ళు తింటే గాల్ బ్లాడర్ స్టోన్స్ రావట. రేగుపళ్ళు సీజన్లో అంటే ఆ సీజన్ అంతా రోజు రేగుపళ్ళు తింటే, రోజు అంటే పళ్ళు అంటే బొట్టలు కాదండి, ఓ 2-3 పళ్ళు తింటే భోజనం చేసాక రేగుపళ్ళు తింటే పిత్తాశయంలో రాళ్ళు, గాల్ బ్లాడర్ స్టోన్స్ రావు, ఉన్నా పోతాయి. అదేంటండి. లాస్ట్ రేగుపళ్ళకి ఇంకో పాయింట్ ఉందండి, మంచి అద్భుతమైన పాయింట్, అందరినీ ఆకట్టుకునే పాయింట్. అది ఏంటంటే మోటిములు ఉంటాయి కదా, ఇప్పుడు అందరికీ మనం లోపల ఎలా ఉన్నా పర్లేదు, పైకి మాత్రం బాగుండాలి. పైకి మాత్రం బాగుండాలి. అయితే ఏంటంటే మోటిములు చగ్గడ్డలా వచ్చేస్తాం, చాలా మందికి దారుణంగా ఉంటుంది పాపం, పెయిన్ ఉంటుంది పాపం, వాళ్ళకి ఇబ్బంది. అది కారణం ఏదైనా పక్కన పెడదాం కదా. మొహం మీద వచ్చే మొటిములు పోవడానికి రేగుపళ్ళు గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు కాల్చేయాలి, మంట వేసి కాల్చేయాలి. కాల్చేస్తే బూడిద అయిపోతుంది అండి. ఆ బూడిదని మనం రాసుకునేటప్పుడు అంటే బూడిద చేసి ఉంచుకుంటాం. ఆ బూడిద మాత్రం మీకు ఎన్నాళ్ళని ఉంటుందండి, క్షారం కదా, ఇంచుమించుగా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, పాడవుతుంది కదా. ఆ బూడిద ఏం చేయాలంటే కొంచెం పొడి వేసుకొని కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ ముఠాలు ఎక్కడున్నా అక్కడ రాసుకుంటే ముఠాలు పోతాయి, మచ్చలు పోతాయి. ఇలా రాసి 10 నిమిషాలకి కడిగడమే, బాగా నుంచి ముఠాలు పోతాయి. అంత సింపుల్. చేసుకోవడం ఒకటే కష్టం, చేసుకున్న తర్వాత 3 మందికి చేసి దానికోసం ఆ క్రీమ్లు ఈ క్రీమ్లు పోతుంటాయి, వెళ్ళి ఏమి ఉపయోగం ఉండదు. అదేంటంటే రేగుపళ్ళు చూసారా, రేగుపళ్ళు తెలుసా మీకు? ఇలాగా తినేసి చూసేస్తాం మా గింజలో. అనుభవం ఉందండి. డాక్టర్ గారు మాత్రం మంచివారండి. ముందర ఫస్ట్ అందరూ ఆప్యాయతగా చూస్తారు, భోజనం లేకుండా పంపించరు. భోజనాలు మాత్రం బాగున్నాయండి. భోజనం గట్ట మందులు గట్ట తిరగలేదండి, వేసుకున్న మందు మాత్రం పనిచేస్తుంది. అదండి, ఆరోగ్యాలు బాగున్నాయి. ముందర భోజనం మాత్రం పెట్టి పంపిస్తారు. డాక్టర్ గారికి నమస్కారం అండి. మాది రాజమండ్రి అండి, రాజమండ్రి దగ్గర బొమ్మూరు. ఇక్కడ వసతి అయితే చాలా బాగుంది. భోజనాలు కానీ, టిఫిన్లు కానీ, టీ కానీ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అలాగే ట్రీట్మెంట్ కూడా బాగుందండి, చాలా బాగుంది. వాళ్ళ భోజనం సాంబార్ అండి, మజ్జిగి, అరటికాయని ఇంకోటి ఏటో అరటికాయ కూర అండి, చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే. ఇంటికాడ కన్నా బాగుందండి, వెరైటీగా టేస్టీగా ఉంది. ఇక్కడ ఏదో వన భోజనానికి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాం మేమైతేని. మరి నలజంగ దగ్గర మా చూడవరం అండి, మా ఆయన గారికి నడుము ఇప్పానండి, చేపించుకుంటా వచ్చాను. భోజనం చేసాను, బాగున్నాయండి, అన్నీ బాగున్నాయండి. బాగుంది, చాలా బాగుంది. ఈరోజు అండి అరటికాయ కూర అండి, సాంబార్ అండి, మజ్జిగ అండి. లేదండి, ఇది ఫస్ట్ టైం. మార్నింగ్ టిఫిన్ చేసామండి, ఉప్మా అండి, బాగుంది.